హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం జపనీస్ యానిమే సిరీస్ రగ్నా క్రిమ్సన్ సీజన్ 1 ఎపిసోడ్ 2 గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. ఈ రోజు వీడియోలో మనం ఇదే చూడబోతున్నాం. ఇందులో చాలా డీటెయిల్స్ ఉండటం వల్ల కొన్ని విషయాలను నేను కొంచెం మోడిఫై చేశాను. కొన్ని విషయాలను మీరు చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా వల్ల అయినంత వరకు కథను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్రిమ్స్ అనే క్యారెక్టర్ గురించి మాత్రం కథలో చూపించినట్టే నేను మీకు వివరిస్తాను. సరే, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయేది రగ్నా క్రిమ్సన్ సీజన్ 1 ఎపిసోడ్ 2. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లో నుంచి చెట్లు దాడి చేస్తున్నాయి. ఎండకు భయపడి ఓ సుపీరియర్ డ్రాగన్ గుహలో ఉంది. దానికి ఒక చెఫ్ భయంతో గొర్రె మాంసం తెచ్చి ఇస్తాడు. అతని మాంసంతో టేస్టీ డిష్ ఇస్తాడు. పర్లేదు, టేస్టీగా ఉంది అని డ్రాగన్ అంటుంది. వాళ్ళు రిలాక్స్ అయ్యేలోపే మనుషుల స్థాయిలో లేదు అంటూ చెఫ్ను తినేస్తుంది. అలాగే పక్కనే ఉన్న మిగతా ఇద్దరు మెయిడ్స్ ని కూడా పట్టుకుంటుంది. ఇంకొక మెయిడ్ ఇదంతా చూసి షాక్ లో నిలబడి ఉంటుంది. ఆ ఇద్దరు అమ్మాయిలను కూడా ఆమె కళ్ళ ముందే తినేస్తుంది. నేను మర్చిపోయానే, నెక్స్ట్ నువ్వే అని ఆ డ్రాగన్ చెప్తుంది. చెట్ల వేర్లను కంట్రోల్ చేస్తూ అది మనుషులందరినీ అక్కడ పడేస్తోంది. ఇంకా ఈ కేవ్ లో ఉన్న ఆ మెయిడ్ ని కూడా తినబోతోంది. మనిషి పట్టుకునే ఆ రూట్స్ ని సైక్ వెళ్లి నరుకుతున్నాడు. మిగతా హంటర్స్ కూడా నరుకున్నారు. సూర్యుడు ఉన్నప్పుడు డ్రాగన్స్ బయటకు రాలేవు కదా నాన్న, ఏ విషయమూ నిజం కాకుండా పోయిందా అని సైక్ చూస్తున్నాడు. లియో వెళ్లి చెట్లనే మొత్తం నరుకుతోంది. కానీ ఎంత ట్రై చేసినా మళ్ళీ ఆ రూట్స్ వస్తూనే ఉన్నాయి. నిద్రపోతున్న మన హీరోను అది పట్టుకుంటుంది. లియో కాపాడదామని వెళ్తుంది. లియో దాన్ని అటాక్ చేసి అప్పుడే మన హీరో కళ్ళు తెరుస్తాడు. అతని ఒంట్లో నుంచి రిలీజ్ అయిన పవర్ ఆ రూట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేసేసింది. నేను నిద్రపోయానా? ఇలాంటి టైంలో నేను ఎలా నిద్రపోతాను అని మన హీరో ఆ డ్రాగన్ ఉన్న ప్లేస్ వైపు చాలా వేగంగా వెళ్ళడం మొదలు పెడతాడు. డ్రాగన్ ని ఫాస్ట్ గా చూడాలి, వెయిట్ చేయని లియో మన హీరో స్పీడ్ కి వెళ్ళలేకపోతుంది. లియోని ఒకసారి కాపాడడం ప్రాబ్లం లేదు, ఇంకా అయిపోలేదు. ఏం జరగబోతుందో అందరికంటే నాకే బాగా తెలుసు అంటూ మన హీరో వెళ్లి ఆ డ్రాగన్ నోట్లోనే నిలబడతాడు. నిజంగానే నేను శాపగ్రస్తుడిని. నా పక్కన ఎవరున్నా సరే వాళ్ళు డ్రాగన్స్ చేతిలో చనిపోయారు. ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నా వాళ్ళు ఎవరూ చనిపోకూడదంటే దానికి ఒకటే మార్గం. ఈ ప్రపంచంలో ఉన్న డ్రాగన్స్ అన్నింటినీ నేను అంతం చేయాలి. కానీ అది నా వల్ల అవుతుందా అని మన హీరో ఆలోచిస్తుంటే తను కాపాడిన మెయిడ్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పగానే, ఏ క్రిమ్సన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా ఫ్యూచర్ నుండి వచ్చావా? నన్ను వెతుక్కుంటూ నువ్వే వచ్చావా అని మన హీరో అంటాడు. నేను డ్రాగన్స్ అన్నింటినీ చంపబోతున్నాను, సో నాకు హెల్ప్ చేయి క్రిమ్సన్ అని మన హీరో అంటుంటే, క్రిమ్సన్ అని ఎవరినో అనుకుని మాట్లాడుతున్నారు. నా పేరు ఎలిసా అని తను చెప్పబోతుంటే, ఎలిసా యొక్షైర్, 14 ఏళ్ల అబ్బాయి, ఒక ఫార్మింగ్ విలేజ్ నుండి వచ్చావు. నీ ఎస్టేట్ మీద డ్రాగన్ అటాక్ చేసింది ఒక్కడవే తప్పించుకున్నావు. కనీసం అది నీ కవర్ స్టోరీ. నీ ఫ్యూచర్ సెల్ఫ్ నువ్వు ఇలాగే చెప్తావని నాకు ముందే చెప్పాడు. నీ పేరు క్రిమ్సన్, నువ్వు ఒక వింగ్డ్ మొనార్క్, డ్రాగన్ ఫస్ట్ సీట్ వి, డ్రాగన్ గాడ్ ని చంపడానికి ట్రై చేసినందుకు నిన్ను ద్రోహి అని మిగతా డ్రాగన్స్ బయటకు పంపించేశారు. ఆ పాస్ట్ ని ఫ్యూచర్ ని లింక్ చేసే డ్రాగన్స్ అన్నిటిని చంపాలన్నది నీ కోరిక కూడా, కానీ అది ఎందుకో నాకు తెలియదు. సో క్రిమ్సన్, ఇప్పుడు మనం పాస్ట్ లోనే డ్రాగన్స్ అన్నిటిని అంతం చేయగలవు, నాకు హెల్ప్ చేయని మన హీరో అంటాడు. అలా చేయగలిపేలా వచ్చి మన హీరోని చెంప మీద కొట్టి, నేను అబ్బాయిని కాదు అమ్మాయిని, నన్ను చూసి డ్రాగన్ అంటావేంటి అని తను అంటుంటే, డ్రాగన్ నువ్వు చాలా ఫాస్ట్ అయిపోయావు అని లియో అక్కడికి వస్తాడు. ఎంత ధైర్యం ఉంటే 8 సీట్లో మీద అటాక్ చేస్తాను. ఆ డ్రాగన్ వచ్చి నిలబడుతుంది. మన హీరో దాన్ని ఆపి సిల్వర్ ఇన్ బ్లేడ్ లాడ్స్ అని దాని నోట్లో ఒక విత్తనం లాంటిది వేస్తాడు. చూస్తుండగానే ఆ డ్రాగన్ పెళ్లిపోయి ముక్కలైపోతుంది. ఆ దెబ్బకి అంత ఐస్ లా మారడంతో హీరో చాలా శక్తివంతుడని ఆమె గమనిస్తుంది. రాగ్నా, నువ్వు ఇంత త్వరగా స్ట్రాంగ్ అవుతావని నేను ఊహించలేదు అని లియో అంటాడు. లియో, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. సర్వైవర్స్ అందరినీ తీసుకుని బోర్డర్ వైపు వెళ్ళు, ఈ కింగ్డమ్ వదిలి వెళ్ళిపో అని మన హీరో అంటాడు. మరి నువ్వు ఏం చేయబోతున్నావు అని లియో అడిగితే, నేను ఈ డ్రాగన్స్ ని ఇక్కడే అంతం చేస్తాను అని హీరో సమాధానం ఇస్తాడు. నువ్వు స్ట్రాంగ్ అవుతావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా అవుతావని అనుకోలేదు అని లియో అంటాడు. లియో, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. సర్వైవర్స్ అందరినీ తీసుకుని బోర్డర్ వైపు వెళ్ళు, ఈ కింగ్డమ్ వదిలి వెళ్ళిపోని మన హీరో అంటాడు. మరి నువ్వేం చేయబోతున్నావు? లియో ఏమడుతుందంటే, నేను పూర్తి చేయాల్సిన ఒక పని ఉందని ఇక్కడ లియో మన హీరో చెప్తాడు. నేను చాలా డేంజర్స్ అని మన హీరో చెప్తాడు. డేంజరా? అది మన పనిలోనే ఉంది కదా, మనమంతా డ్రాగన్ హంటర్స్ మీ, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతుంది. లియో అలా అడగానే, ఇక్కడ చూడు, నేను అలా అనడం లేదు, కొద్ది రోజులు విడివిడిగా ఉందాం, మళ్ళీ నేను నిన్ను వెతుక్కుంటూ వస్తానని మన హీరో చెప్తాడు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు అది మాత్రమే విని ఉండాలి అని లియో చెప్పి, ఓసారి అని అంటుంది. నువ్వు ఇంత టెన్షన్ గా ఉంటావు నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత ప్రాబ్లం వచ్చినా తను చాలా కామ్ గానే ఉంటుంది. ఎప్పుడు తన వయసుకు మించి మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినా తను ఇంకా చిన్నపిల్లనే. నేను వీక్ గా ఉండటం వల్లే తను ఇన్ని రోజులు ఇలా ఉండాల్సి వచ్చింది అని మన హీరోయిన్ గురించి మన హీరో చెప్తాడు. మనం ఫస్ట్ డే మీట్ అయినప్పుడు నువ్వు ఏం చెప్పావో గుర్తుందా అని హీరో అడుగుతాడు. నువ్వేమీ శపించబడిన వాడివి కాదు, నీతో ఉన్నవాళ్ళు వీక్ గా ఉండటం వల్లే చనిపోతున్నారు, నేను చాలా స్ట్రాంగ్, నీకు ప్రూఫ్ చేసి చూపించమంటావా అని లియో అడిగి ఉంటుంది. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ, నాకు అర్థమైంది, నిజంగానే నేను శపించబడిన వాడిని. లియో, నిన్ను కలిసినందుకు సంతోషం, కానీ ఇకపై మనం కలిసి ఉండలేము అని మన హీరో చెప్పగానే, ఇలా చేయకు రాగ్నా అని లియో అంటుంది. నువ్వు వీక్ గా ఉన్నావు, నా దగ్గర ఉంటే చనిపోతావు అని మన హీరో ఏడుస్తూ మన హీరోని అటాక్ చేయబోతే మన హీరో అసాల్ట్ గా తనని పట్టుకుని కింద పడేస్తాడు. లియో గుడ్ బై అని మన హీరో చెప్తాడు. లియో స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే షైక్స్ తనని మోసుకెళ్తున్నాడు. లియోనికా లేచావా అని అడగానే, మనం బార్డర్ వైపు వెళ్తున్నామా అని అడుగుతుంది. అవును, రాగ్నా అదే చెప్పాడు, అదే బెస్ట్ అని షైక్స్ చెప్తాడు. ఈ స్వాట్ తీసుకోగానే నాకు అనిపించిన విషయం ఏంటంటే, నేను చాలా స్ట్రాంగ్ గా మారాలని. అవును రాగ్నా, నీకే కోరిక ఉంది అని లియో అడగానే, నువ్వు నా పక్కన ఎప్పుడూ ఉంటే అదే నాకు చాలు అని హీరో చెప్పి ఉంటాడు.
ఇప్పుడేమో తను అతన్ని చంపడానికి ట్రై చేసినా అతను ఈజీగా దాన్ని ఆపగలడు. అతను చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. కానీ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళాడు రాగ్నా, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళావు రాగ్నా అంటూ లియో ఏడుస్తూ వెళ్తుంది. వీటన్నిటిని దూరం నుండి మన హీరో చూస్తూ ఉంటాడు. నిజంగానే వాళ్ళ మధ్య ఇలాగే ముగియాలని అనుకుంటున్నావా అని ఆ మెయిడ్ అడగగానే నేను ఓకే అని మన హీరో ఏడుస్తూ వెనక్కి తిరుగుతాడు. సరే నేను ఇంటికి వెళ్ళాలి అని ఆ మెయిడ్ చెప్పగానే హే క్రిమ్సన్, నేను చెప్పేది విను, మన ప్లాన్ గురించి ఒకసారి ఆలోచించు అని మన హీరో అంటాడు. నేను ఒకవేళ డ్రాగన్ అయితే సూర్యరశ్మి తగిలినప్పుడు కాలిపోయేదానే కదా అని అడుగుతుంది. నువ్వు నీ డ్రాగన్ మొనార్క్ పవర్స్ అన్ని బ్లాక్ చేసి ఉంచావు, అందుకే నువ్వు సూర్యుడు ఎండలో నిలబడగలుగుతున్నావు అని హీరో అంటాడు. తను ఏదో చెప్పబోతుంటే నేను ఒక అమ్మాయిని కదా అని ఆమె అడుగుతుంది. నీ జెండర్ని ఏజ్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోగలవు కదా అని హీరో అంటాడు. అబ్బా సరే పద వెళ్దాం, నిన్నంత ఈజీగా నమ్మేయను అని ఫ్యూచర్ క్రిమ్సన్ చెప్పి ఉంటుంది. నేను చెప్పేది విను క్రిమ్సన్ అని హీరో అంటాడు. హీరో ఏదో చెబుతుంటే సడన్ గా ఇలా రాకునామంటుంది. నాకు చదవడం రాయడం వచ్చు, లియోకి ఇష్టం కాబట్టి నేను వంట కూడా బాగా చేస్తాను, తను తినడం కోసం కూరగాయల్ని చాలా టేస్టీగా వండుతాను, లియోకి నేనే స్నానం చేయిస్తాను, తన బట్టలన్నీ నేనే ఉతుకుతానని మన హీరో చెప్తాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని ఆ మెయిడ్ అడుగుతుంది. నేను ఒకరిని చాలా బాగా చూసుకోగలను, ఇన్నాళ్ళు లియో కోసం చేసినవన్నీ నీ కోసం చేస్తాను, సో ప్లీజ్ నాతో టీమ్ అప్ అవ్వు అని హీరో అంటాడు. ఒక అమ్మాయితో ఎలాగైనా మాట్లాడేది అని ఆమె అడిగితే కానీ నువ్వు అబ్బాయి కదా అని హీరో అంటాడు. అప్పుడు సడన్ గా మన హీరో కింద పడి స్పృహ కోల్పోతాడు. తన బాడీ ఆ కొత్త పవర్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. నువ్వు అన్కాన్షియస్ అయిపోయావా అని ఆ మెయిడ్ చూస్తుంది. అప్పుడు ఫ్యూచర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తారు. మన హీరో చాలా డ్రాగన్స్ ని క్రిమ్సన్ నీలాంటి శక్తివంతుడు కోసం వెతుకుతున్నా ఉంటుంది. హీరో తనని నరకగానే ఆమె మరో చోట ప్రత్యక్షమవుతుంది. రాగ్నా ది రీపర్ నాతో చేరండి అని ఆమె అడగ్గా హీరో తన తలని వెంటనే నరికేస్తాడు. కానీ ఆ తలని తనే పట్టుకుంటుంది. నీ స్ట్రెంత్ యూజ్ చేసి డ్రాగన్స్ మొత్తాన్ని అంతం చేయొచ్చు అని ఆమె అంటుంది. నువ్వు చెబుతున్న ఆ క్రిమ్సన్ని నేను కాదు, నన్ను కాపాడేందుకు మాత్రమే నీకు ఈ హెల్ప్ చేస్తున్నాను, అర్థమైందా అని ఆ మెయిడ్ అంటుంది. సిల్వరిన్ బ్యాటిల్ ఆర్ట్స్ నేను ఇంకా హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనుకుంటా అని హీరో ఆలోచిస్తాడు. నిజంగానే కింగ్డమ్ మొత్తాన్ని డ్రాగన్స్ నాశనం చేయబోతున్నాయా ఆమె అడగా అవును అది నిజం, అందుకే మనం ఇప్పుడే డ్రాగన్ హంటింగ్ స్టార్ట్ చేయాలి అని హీరో అంటాడు. ముఖ్యంగా ఆ వింగ్డ్ మోనార్క్ ని ఫ్యూచర్ లో మనం ఇది చేసాం, 20 ఏళ్ల ఫ్యూచర్ లో మనం దాన్ని చేయగలిగాం, కానీ ఈసారి మనం దాన్ని చాలా త్వరగా చేయబోతున్నాం అంతే, ఎందుకంటే ఈ టైం లైన్ లో మనం ఆల్రెడీ మీట్ అయ్యాం. హీరో ఇలా చెప్తుంటే నా ఫ్యూచర్ గురించి నా గురించి వీడికి ఎలా తెలిసింది, నేను వాడుకోవచ్చా అని క్రిమ్సన్ నవ్వుకుంటాడు. వాడు నిద్రపోతున్నప్పుడు చెక్ చేస్తే సిల్వర్ స్వాడ్ ని తన బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేసుకున్నాడని అర్థమవుతుంది. వీడు తన బాడీ నుండి ఒక సిల్వర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అది కూడా ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి ఒక అన్లిమిటెడ్ పవర్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అని చెప్తూ క్రిమ్సన్ అవుతోంది. లియో ఇంకా మిగతా వాళ్ళు సిటీ నుండి బయటకు వెళ్లే దారిలో డ్రాగన్స్ ని స్పై చేస్తున్నారు. అయ్యో విలేజెస్ పరిస్థితి ఏమవుతుందో అని ఆ మెయిడ్ యాక్ట్ చేయగానే వెంటనే మన హీరో ఆమెను ఎత్తుకుని ఆ డ్రాగన్స్ ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తాడు. నువ్వు నాకు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే చెప్పు, నేను దాన్ని తప్పకుండా ఒబే చేస్తాను అని మన హీరో అంటాడు. మంచిది, నేను క్రిమ్సన్ ని కాదు కానీ ఆ డ్రాగన్స్ ని టెస్ట్ డ్రైవ్ చేయమని ఆమె చెప్తుంది. హీరో ఒక డ్రాగన్ పై దాడి చేయగానే మిగతావి అతని చుట్టుముట్టాయి. అతను తన సిల్వరిన్ కత్తులతో చాలా స్క్వాడ్లను సృష్టిస్తాడు. ఈ స్పోర్ట్ చూడడానికి అంత గొప్పగా ఏమీ లేదు, కానీ దీని నుండి క్రియేట్ అయ్యే ఆ సిల్వరిన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది. మనం క్రియేట్ చేసే ఈ సిల్వరిన్ స్పోర్ట్స్ ని ఒక ఆర్మీకే ఇస్తే ఆ ఆర్మీ నా కంట్రోల్లో ఉంటే అని క్రిమ్సన్ ఆలోచిస్తూ చాలా నవ్వుతూ ఉంటుంది. తను వామిట్ చేసి స్లైమ్ ని బయటకు వచ్చేలా చేస్తుంది. ఆ స్లైమ్ వెళ్ళి మిగతా డ్రాగన్ బాడీస్ అన్నింటిని తినేస్తుంది. నువ్వు ఎంతసేపు క్రిమ్సన్ కడుపులోనే ఉన్నావా అని మన హీరో ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక నటించింది చాలు అని క్రిమ్సన్ తన ఒరిజినల్ ఫామ్ లోకి వస్తుంది. ఆ డ్రాగన్స్ అన్ని ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు నోరు మూయండి, మీ లాడుగా చావండి అని చెప్తుంది. ఆ డ్రాగన్స్ ని స్లైమ్ తినేస్తోంది. క్రిమ్సన్ ఇది నువ్వే అని నాకు తెలుసు అని మన హీరో అనగానే నేను నీతో జాయిన్ అవుతాను రాగ్నా, కానీ ఒక కండిషన్, ఈ పాయిజన్ నువ్వు తాగాలి, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, నన్ను ఏమైనా చేస్తే ఇది తాగిన వెంటనే నువ్వు చనిపోవు, కానీ నాకేదైనా హాని చేయాలని చూస్తే మాత్రం అప్పుడు నువ్వు తప్పకుండా చనిపోతావు అని తను మాట్లాడుతూ హీరో వెంటనే దాన్ని తాగేశాడు. భయం లేదా అని ఆమె అడగగానే నా ఫ్యూచర్లో వెయిట్ని కోల్పోయాను, వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి నాకు మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది, అందుకే నేను డ్రాగన్స్ అన్నింటినీ చంపాలనుకుంటున్నాను అని మన హీరో చెప్పగానే శత్రువు నేను గాయపరుస్తారనే భయంతో ముందే నువ్వు వాళ్ళని చంపాలనుకుంటున్నావు అని ఒక హీరో. నువ్వు చూడడానికి హీరోయిక్ లేవు కానీ నీ పవర్స్ మాత్రం హీరోయిక్ గా ఉన్నాయి, అందుకే నేను నిన్ను వాడుకుంటాను. 6 బ్లడ్ లైన్స్ ని చంపేసిన తర్వాత చివరిలో మనం ఆ డ్రాగన్ గార్డ్ ని కూడా చంపేద్దాం, సిల్వర్ స్వాడ్ తో పొడిచి సన్ లైట్ లో తగలబెట్టి చంపేద్దామని ఆమె చెప్పగానే ఇది నేను ముందే ఎక్కడో వెళ్ళినట్టు ఉంది అని మన హీరో ఆలోచిస్తాడు. ప్రపంచంలో ఉన్న డ్రాగన్స్ అన్ని అంతమైపోయిన తర్వాత అని ఆమె అనగానే నాకు తెలుసు అప్పుడు నేను నిన్ను చంపేస్తానని మన హీరో అంటాడు. సరే అయితే మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేద్దామని క్రిమ్సన్ చెప్తుంది. సరిగ్గా ఇక్కడతోనే ఎపిసోడ్ అయిపోతుంది. క్రిమ్సన్ పవర్ ఏంటి, తను ఇదివరకు డ్రాగన్స్ లీడర్ గా ఉండేదా, అసలు వింగ్డ్ మోనార్క్ అంటే ఏంటి, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకోండి. ఇప్పుడున్న వింగ్డ్ మోనార్క్ ని మీరు చూసినప్పుడే అసలు డ్రాగన్స్ పవర్ లెవెల్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఓపికగా వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.